ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహనంపై కోదండరాముడి అనుగ్రహం. తిరుపతిలో భక్తుల ఆధ్యాత్మిక పారవస్యం. ఊరు వాడ వేడుకగా ఉగాది సంబరాలు. పంచాంగ శ్రవణంలో పాల్గొన్న భక్తులు. రామయ్య తండ్రికి గోదావరి జలాభిషేకం. బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన భద్రాచలం. తిరునగరి శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా శనివారం రామయ్య తండ్రికి హనుమంత వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో దర్శనమిస్తున్న జగదభిరాముని వాహనంపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనల మధ్య కోదండరాముడు దాసభక్తికి ప్రతీక అయిన హనుమంత వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. అనంతరం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణులను వేంచేపు చేసి విశేష పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం కనుల పండుగ నిర్వహించారు. శ్రీ దుర్ముఖినామ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు ఆంధ్రప్రదేశ్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఎన్జేసీ కళ్యాణ మండపంలో అధికారికంగా ఉగాది వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు. పలువురు పురాణ పండితులు, మంత్రులు, అధికారులు, ఇతర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖలు రూపొందించిన పంచాంగాలను ఆవిష్కరించారు. అనంతరం పండితుల పంచాంగ శ్రవణాన్ని ఆలకించి ఉగాది పచ్చడిని రుచి చూశారు. ఆ తరువాత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ప్రతిష్టాత్మక హంస పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ ఒక చర్చనీయాంశంగా తయారవుతా ఉంది. అంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు, మంచి ప్రవచనం ఇస్తున్నారు, అందరినీ బాగా స్ఫూర్తిదాయకంగా ముందు నడిపిస్తున్నారు. ఒక ఆనందం, ఒక వికాసం, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి అందరూ కూడా మెచ్చుకునే పరిస్థితిలో ఈరోజు వాళ్ళకి అవార్డు ఇవ్వడం. అదే సమయంలో నేను ఒక 2 నిమిషాలు మాట్లాడమని వారికి కోరాను. వారు దగ్గర మనమైతే రాజకీయ నాయకులు మేమైతే ఉన్నావు మాట్లాడిన సబ్స్టెన్స్ ఉన్నాయి, కానీ ఒక 6-7 నిమిషాలని చాలా బాగా మనందరినీ స్ఫూర్తిదాయకంగా నడిపించారు. అది చూసిన తర్వాత ఇప్పటికే వారు అన్ని జిల్లాలకు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ నేను అనుకుంది ప్రభుత్వం తరఫున వారిని ఉపయోగించుకుంటే బాగుంటుందని దాన్ని ఒక నిర్ణయం. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు శుక్రవారం సాయంత్రం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఆహ్వాన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు శ్రీ కె రాఘవేంద్రరావు, సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఏవి నరసింహారావులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఏప్రిల్ 10వ తేదీ ఆదివారం సాయంత్రం ఎందరో మహానుభావుల సమక్షంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం మెగా మ్యూజికల్ షోకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు మాట్లాడుతూ అన్నమయ్య సాహిత్యాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం దోహదం చేస్తుందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ని 1978వ సంవత్సరంలో మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో దాదాపు 426 మంది ఎంపానల్ ఆర్టిస్ట్ పనిచేస్తూ ఉన్నారు. మనకి అందుబాటులో ఉన్న 13,000 సంకీర్తనలో ఇప్పటికి దాదాపు 2,000 వరకు సంకీర్తనల్ని స్వరపరిచారు. ఇప్పుడు ప్రఖ్యాత దర్శకులు శ్రీ రాఘవేంద్ర గారు, సంగీత
దర్శకులు కీరవాణి గారి ఆధ్వర్యంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ని ఎస్విబిసి ద్వారా అన్నమాచార్య సాహిత్యాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి ఒక కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈ నెల 10వ తేదీన మహతి ఆడిటోరియంలో ఒక కార్యక్రమాన్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇది ఒక కర్టెన్ రైజర్ లాగా ఉంటుంది. దీనికి తిరుపతిలోని ఈ కార్యక్రమం మీద ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ప్రముఖ సినీ దర్శకులు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్ కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ అన్నమయ్య సినిమా నిర్మాణం కన్నా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య సినిమా తీసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో, ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమం రూపొందించడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఇది టీటీడీ, ఎస్విబిసి, వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. అనేక మంది గాయకులు, గాయనీమణులు, కీరాణి గారి ఆధ్వర్యంలో అద్భుతమైన సంగీత విభావం ఉంటుంది. 10వ తారీఖు సాయంత్రం తప్పకుండా మీ అందరూ వచ్చి ఆ ప్రోగ్రాం సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ ఎస్విబిసి రూపొందిస్తున్న కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, తెలుగు భాషకే పట్టాభిషేకం అని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఈ కార్యక్రమం కేవలం అన్నమయ్య పాటకే కాదు, తెలుగు భాషకే పట్టాభిషేకం అని, తెలుగు భాషను పునరుద్ధరించడానికి జరుగుతున్న ఒక బృహత్ కార్యమని భావిస్తూ ఈ మహాకార్యాన్ని చేపట్టిన దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారు, టీటీడీ వారు, వారి సహకారంతో, అన్నమాచార్య ప్రాజెక్టు వారి సహకారంతో ఈ జరుగుతున్న కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు గర్వపడుతూ, ఈ కర్టెన్ రైజర్ చాలా చక్కగా ప్లాన్ చేశారు. అద్భుతంగా చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. తిరుపతిలో 10వ తారీఖున జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ అనుబంధ ఆలయాల్లో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయా ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం జరిపారు. ఈ సందర్భంగా తిరుచానూరులో నూతనంగా ప్రవేశపెట్టిన అమ్మవారి పుష్పపల్లికి సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామి వారికి, శ్రీ కోదండరామస్వామి వారికి టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వాములు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉగాది పర్వదినాన తిరుపతి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలు భక్తజనంతో కళకళలాడాయి. అన్ని ఆలయాల్లో అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించి పంచాంగ పఠనం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది సందర్భంగా నూతనంగా అమ్మవారికి పుష్పపల్లకి సేవను నిర్వహించారు. ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి సుగంధ భరిత పుష్పాల నడుమ కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల మధ్య సిరుల తల్లి పుష్పపల్లకీపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేశారు. అక్కడ పురాణ పండితులు పంచాంగ పఠనం చేశారు. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధి నుంచి టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా గోవిందరాజస్వామి వారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆస్థానం నిర్వహించారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని బంగారు తిరుచిపై కొలువుదీర్చి ఆలయ ప్రదక్షిణగా ముఖమండపానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు విశేష ఆరాధనలు నిర్వహించి ఆస్థానం జరిపారు. ఆపై పురాణ పండితులు పంచాంగ పఠనం చేశారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో తెలుగు సంవత్సరం ఉగాది పర్వదినాన విశేష ఉత్సవాలు నిర్వహించారు. టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదర్శనగా పట్టు వస్త్రాలను తీసుకుని స్వామివారి సన్నిధికి చేరుకున్నారు.
అక్కడ స్వామివారికి విశేష పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఉత్సవమూర్తులను ముఖమండపంలో కొలువుదీర్చి పంచాంగ పఠనం చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 15న శ్రీరామనవమి, 16న పట్టాభిషేక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదినాన నవమి ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. పవిత్ర గోదావరి జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ సీతారామచంద్ర స్వామి వాళ్లకు జలాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వాళ్ళ ఉత్సవాలను ఉగాది ఆస్థానం జరిపి హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని రామయ్య తండ్రి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ దుర్ముఖినామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పలు ప్రాంతాల్లోని తెలుగు ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు వెళ్లి దైవ దర్శనంతో దేవదేవుళ్ల ఆశీర్వాదాలు అందుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. శ్రీశైల మహాక్షేత్రం ఉగాది ఉత్సవాలతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. ఇందులో భాగంగా అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబ, మల్లికార్జునులను కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై పండితులు స్వామి అమ్మవార్ల సన్నిధిలో పంచాంగ పఠన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం ఆది దంపతులకు ఉగాది రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. విశేష అలంకరణలో మెరిసిపోతున్న భ్రమరాంబ, మల్లికార్జునులను పుష్ప శోభితంగా సిద్ధం చేసిన రథంపై వేంచేంపు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో ఈ రథోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా నాగులాపురంలో వెలిసిన శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేద నారాయణ స్వామి వారి సన్నిధిలో ఉగాది ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేద నారాయణ స్వామి వారిని శేషవాహనంపై కొలువు తీర్చి అర్చకులు ప్రత్యేక పూజలతో కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం జరిగిన పంచాంగ శ్రవణంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశారాధనను పూర్తి చేసి ఆపై స్వామి అమ్మవార్లకు మంగళాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని విద్యుత్ దీప కాంతులు, వివిధ రకాల పుష్పాలతో ముస్తాబైన శ్రీకాళహస్తి క్షేత్రం భక్తుల మదిని చురగొంది. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని కాణిపాకంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వార్లను కొలువు తీర్చి షోడశోపచార పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించిన పంచాంగాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ఆపై ఆస్థాన పండితులు నిర్వహించిన పంచాంగ శ్రవణంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. చెన్నై టీటీడీ సమాచార కేంద్రంలో దుర్ముఖినామ సంవత్సర ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష ఆరాధనలు చేశారు. ఆలయ అధికారులు, భక్తులు పట్టు వస్త్రాలు, టీటీడీ పంచాంగం, పండ్లు, పూలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు. అనంతరం ఉత్సవర్ల సన్నిధిలో ఉగాది ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు గవర్నర్ శ్రీ కె రోసయ్య కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేళ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్ల సన్నిధిలో సామూహిక కుంకుమార్చనను వేదోక్తంగా నిర్వహించారు. మహిళలు విశేషంగా ఈ కుంకుమార్చనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
చిత్తూరు నగరంలోని పలు ఆలయాలు ఉగాది ఉత్సవాలతో భక్తులతో కళకళలాడాయి. ఇందులో భాగంగా శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల ఉత్సవాలకు విశేష పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు నివేదించిన అన్న ప్రసాదాలతో తిరుపావడ సేవ జరిపి కుంభహారతులు సమర్పించారు. అలాగే మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష అలంకరణలో చిరుమందహాసంతో అనుగ్రహించిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకొని ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. శ్రీకాకుళం శ్రీ విజయ గణపతి ఆలయంలో స్వామివారికి ఉగాది పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలతో శ్రీ విజయ గణపతిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు విశేషంగా జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి అభిషేక సేవలో పాల్గొని తెలుగు నూతన సంవత్సరం రోజున శ్రీ విజయ దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందారు. కాశీ పుణ్యక్షేత్రంలో శ్రీ దుర్ముఖినామ తెలుగు సంవత్సరాది ఉగాదిని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. జానపాటి అప్పేశ్వర శాస్త్రి పంచాంగ శ్రవణంలో ఆయా రాసుల ఫలితాలు, దేశ భౌగోళిక సామాజిక అంశాలను కూలంకుషంగా వివరించారు. అనంతరం జరిగిన ఉగాది కవి సమ్మేళనం, పద్యపఠనం తదితర కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా కొలువైన చల్లని తల్లి శ్రీ నూకాంబికాదేవి విశాఖ జిల్లా అనకాపల్లిలో వెలిసిన నూకాంబికాదేవి ఆలయంలో జాతర భక్తజన సంద్రంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీ నూకాంబికాదేవిని పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి విచ్చేసి మొక్కులు చెల్లించుకొని ధన్యులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ఆలయాలు ఉగాది ఉత్సవాలతో కళకళలాడాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే దైవ దర్శనం చేసుకుని తెలుగు సంవత్సరాదిని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సూర్యప్రభ వాహన సేవను విశేషంగా నిర్వహించారు. అలాగే అగ్రహారం శ్రీ జనార్దన స్వామివారి ఆలయం, పడమర శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో భక్తులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భాగ్యనగరం భవానీనగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో 27వ వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన తదితర కార్యక్రమాలు జరిపి దేవదేవునికి పంచామృతాభిషేకం నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలోని వివిధ దేవాలయాలలో భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కాంచీపురంలోని వైష్ణవ దివ్యదేశం శ్రీసింగ పెరుమాళ్ ఆలయంలో పంగుని మాస అమావాస్య ఉత్సవాలను వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సింగ పెరుమాళ్ సన్నిధిలో శ్రీ యోగ నారసింహ స్వామి వారికి స్నపన తిరుమంజనం విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల దర్శనం చేసుకుని ధన్యులయ్యారు. మన్నార్గుడి శ్రీ రాజగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శేషవాహన సేవను వేడుకగా జరిపారు. పరమపదనాథ స్వామి అలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారిని శేషవాహనంపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య స్వామివారి వాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. ఈరోడ్ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో
శ్రీ కేశవ పెరుమాళ్కు అమావాస్య పూజల్ని విశేషంగా నిర్వహించారు. హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో అమావాస్య సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కేశవ పెరుమాళ్ను ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. తిరునల్వేలి శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్ ఆలయంలో పంచవాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని వివిధ దేవతామూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్, శ్రీకృష్ణ స్వామి, శ్రీనివాస స్వామి వార్లను గరుడ వాహనంపై, ఆండాళ్ అమ్మవారిని హంసవాహనంపై, శ్రీ నీలమణినాథ స్వామి వారిని హనుమంత వాహనంపై కొలువుదీర్చి తిరువీధుల్లో పంచవాహన సేవల్ని నేత్రపరవంగా జరిపారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన కుంభకోణం శ్రీరామస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వార్లను ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ధ్వజారోహణంతో హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి మనోహర దృశ్య కావ్యం ఆవిష్కృతమైంది. ఆ శ్రీనివాసుని దివ్య చరితాన్ని తెలిపే కళ్యాణ శ్రీనివాస ఘట్టం ప్రదర్శించింది డాక్టర్ శోభనాయుడు బృందం. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమలలో ఇప్పటి వరకు 36,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 204 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.